అంతరించిపోతున్న అడవులు, పెరుగుతున్న భూతాపం, భయపెడుతున్న ఎల్నినో ప్రభావం వెరసి ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తున్నాయి. అయితే ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందనేది వాస్తవం. పర్యావరణ పరిరక్షణ అనేది కేవలం ప్రకృతిని కాపాడటం మాత్రమే కాదు, మానవాళి సంరక్షణతో ముడిపడిన ముఖ్యమైన అంశం. ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఐక్యరాజ్య సమితిలు కూడా ఇదే విషయం చెబుతున్నాయి. దీనిని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం మొక్కలు నాటడం, అడవుల సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించింది. పర్యావరణ దినోత్సవం సందర్భంగా సీడ్ బాల్స్ ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. 2.5 కోట్ల సీడ్ బాల్స్ తయారీ చేసి డ్రోన్ సాంకేతికత ద్వారా అటవీ ప్రాంతాలు, కొండలు, ఖాళీ ప్రదేశాల్లో చల్లనుంది. ప్రపంచంలో మనిషితో పాటు చెట్టు, పుట్ట, పక్షులు, జంతువులు సహా ఇతర జీవరాశులు ఉంటేనే పర్యావరణం సమతూకంగా ఉంటుంది. అయితే అభివృద్ధి పేరుతో జరిగే ప్రతి పని ప్రకృతిని నాశనం చేయడంతోనే మొదలవుతూ ఉండటం ఆందోళన కలిగిస్తోంది. అందుకే భిన్న వాతావరణ పరిస్థితులు, విపరీతమైన వేడి గాలులు, ప్రకృతి వైపరీత్యాలు మానవ మనుగడకు తీవ్ర విఘాతం కలిగిస్తున్నాయి. వీటి వల్ల జరుగుతున్న నష్టం తగ్గించడానికి ఉన్న ఒకే ఒక్క మార్గం ప్రకృతిని కాపాడుకోవడం. ఈ విషయంపైనే దృష్టి సారించింది కూటమి సర్కార్. రాష్ట్ర ప్రభుత్వ విజన్ 2047 లక్ష్యాల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 31% పచ్చదనాన్ని 50% పెంచే దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పుడు 31.5% గ్రీన్ కవర్ ఉంది రాష్ట్రంలో. దీన్ని 2047 అంతకంటే ముందు 50% తీసుకుంటాం. ఎవ్రీవేర్ సర్క్యులర్ ఎకానమీ, నెట్ జీరో, అది కౌన్స్ లో కావచ్చు, ఆర్గనైజేషన్స్ లో కావచ్చు, కాలేజీల్లో కావచ్చు, ఎవ్రీవేర్ దీన్ని ఫాలో అవ్వాలి. రాష్ట్రంలో పచ్చదనం పెంచడంలో భాగంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో అటవీ శాఖ సమగ్ర కార్యాచరణ రూపొందించింది. జూన్ 5న పర్యావరణ దినోత్సవం సందర్భంగా అమలుకు ముందడుగు వేసింది. అడవుల పెంపకం, సంరక్షణ కోసం సీడ్ బాల్స్ విధానంలో భారీగా మొక్కలు పెంచాలని నిర్ణయించింది. అందుకోసం 2.5 కోట్ల సీడ్ బాల్స్ తయారు చేయనున్నారు. తర్వాత అటవీ ప్రాంతాలు, కొండలు, ఖాళీ స్థలాల్లో చల్లనున్నారు. ఇందుకోసం విద్యార్థులతో పాటు పర్యావరణ ప్రేమికులు, స్వచ్ఛంద సంస్థల సహకారం తీసుకుంటున్నారు. వర్షాలు పడే లోపు ఈ 2.5 కోట్ల విత్తన బంతులన్నీ చల్లాలనే లక్ష్యంతో ఉన్నారు. ఫలితంగా చినుకులు పడిన వెంటనే అవి మొలకెత్తి సహజంగానే పెరిగి పెద్దవుతాయని సర్కారు భావిస్తోంది. అసలు ఈ విత్తన బంతుల విధానం ఎక్కడ మొదలైంది? దీనికి నాంది పలికింది ఎవరని చూస్తే మొదట జపాన్లో సీడ్ బాల్స్ విధానం ప్రారంభమైంది. పిల్లల్ని ప్రకృతి పరిరక్షణ, మొక్కల పెంపకంలో భాగం చేసేందుకు మసనోబు అనే ప్రకృతి ప్రేమికుడు ఈ విధానాన్ని ప్రారంభించారు. స్థానికంగా దొరికే విత్తనాలు సేకరించి మట్టి, పేడ మిశ్రమంతో విత్తన బంతులను తయారు చేశారు. వాటిని చుట్టుపక్కల కొండలపై, ఖాళీ ప్రదేశాల్లో విసిరేశారు. చినుకులు పడగానే ఆ మట్టి బంతుల్లోని విత్తనాలు మొలకెత్తాయి. అక్కడ 3 ఏళ్లలోపే పచ్చని వాతావరణం ఏర్పడింది. అలా మొదలైన సీడ్ బాల్ విధానం 1970 నుంచి పలు దేశాలకు విస్తరించింది. మన రాష్ట్రంలో కూడా 2 దశాబ్దాలుగా విత్తన బంతుల ఆలోచనను కొన్ని స్వచ్ఛంద సంస్థలు, పర్యావరణవేత్తలు అమలు చేస్తున్నారు. వాస్తవానికి విత్తన బంతుల విధానం కొత్త ఆలోచన ఏమీ కాదు. పక్షులు, జంతువులు చెట్ల కాయలు, పండ్లు తిన్న తర్వాత విత్తనాలను విసర్జిస్తాయి. సహజంగానే ఎరువులు ఉండడంతో వర్షాకాలంలో మొలకెత్తి కాలక్రమేణా వృక్షాలుగా మారతాయి. ప్రస్తుతం ఈ విధానాన్నే సీడ్ బాల్స్ సిస్టమ్ అంటున్నారు. విత్తనాల చుట్టూ సహజ సిద్ధమైన వాతావరణం ఉండేలా సీడ్ బాల్స్ తయారు చేస్తున్నారు. అయితే అన్ని రకాల విత్తనాలు సీడ్ బాల్స్ కు సరిపోవు. గోలికాయ లోపు పరిమాణం ఉన్న విత్తనాలు మాత్రమే విత్తన బంతులుగా పనికొస్తాయి. అలాగే నేల స్వభావం, భౌగోళిక పరిస్థితుల ఆధారంగా ఏ రకం ఎక్కడ వెయ్యాలనేది కీలకం. ఎందుకంటే కొన్ని రకాల విత్తనాలు కొన్ని ప్రాంతాల్లోనే మొలకెత్తగలవు, బతకగలవు. వేరే చోట వాటి మనుగడ చాలా కష్టం. ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకొని విత్తన బంతులను చల్లాల్సి ఉంటుంది.
విత్తన బంతులు ఆ నేలను బట్టి మనం చల్లాలి. విత్తన సేకరణ కూడా మనం ఇక్కడ ఈ విత్తనాలని వేరే ప్రాంతంలో చల్లేస్తే మొలవు, ఆ ప్రాంతంకి అవి అనుకూలంగా పెరుగుతూ ఉంటాయి, ఆ ప్రాంతంలో అవే చల్లాలి. మనం ఎక్కడ ఏది సేకరించామో అక్కడ అవే చల్లాలి. అలాగే కొన్ని ఏంటంటే ఇక్కడ సేకరించిన రాష్ట్రం మొత్తం దేశం మొత్తం కూడా మొలుస్తాయి. ఇందులో ముఖ్యంగా దేశవాళీ విత్తనాలు బాగా గ్రోత్ ఎక్కువ వస్తూ ఉంటాయి. కొన్ని అడవుల్లో ఎత్తైన ప్రాంతాల్లో ఎక్కువగా బండ నేలలు ఎక్కువగా ఉంటాయి, పెద్ద పెద్ద బండలు ఉంటాయి. వీటిని మనం కనుక కొంచెం కష్టమైనా సరే ఆ కొండలపైన ఎక్కి మనం సేకరించి మనం వెళ్ళి చల్లటమా, లేదంటే చల్లలేని ప్రాంతంలో ఎలాంటి డ్రోన్ ద్వారా మనం కనుక చల్లినట్లయితే ఆ బండ పైన కూడా చెట్లు మొలిచి బండలను కూడా చీల్చే చెట్లు మొలుస్తాయి. ఇవి ఇంకొక విషయం ఏంటంటే ఏదైనా భారీ తుఫాను వచ్చినప్పుడు కింద చెట్లు వేర్లతో సహా లేచిపోయే అవకాశం ఉంది, కానీ బండ పైన చెట్లు లేచిపోవు, ఎందుకంటే బండను చుట్టుకొని ఉంటాయి. దీనిలో అందరూ పాల్పంచుకొని ముఖ్యంగా ఏ చెట్టు అయితే అంతరించిపోతుందో ఆ ప్రాంతంలో ఎవరైతే బాధపడుతున్నారో పలానా చెట్లు మా చిన్నప్పుడు చాలా చెట్లు ఎక్కువగా ఉండేవి, ఆ చెట్లు కాయలు ఇప్పుడు మేము తినలేకపోతున్నాం అని ఉన్నాయో వాటిని మనం సేకరించి వాటిని మన విత్తన బంతులు లేదా విత్తనాల రూపంలో చల్లాల్సిన అవసరం అయితే ఉంది. మన నల్లమల్ల అడవి ప్రాంతం కానీ, శేషాచలం కానివ్వండి, లేదంటే రాష్ట్రంలో ఉన్న వివిధ ప్రాంతాల్లో చిన్న బోడు అయిన పర్వాల, గుట్ట అయిన పర్వాల, అక్కడైతే చెట్టు అయితే మొలవాలి, ఆడ ఆకుపచ్చని హరిత ప్రపంచం అయితే కావాలి. విత్తన బంతుల తయారీకి సంబంధించి శాస్త్రీయమైన ప్రక్రియ ఉంటుంది. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా అటవీ శాఖ అధికారులకు, సిబ్బందికి నిపుణుల ద్వారా అవగాహన కల్పించారు. సీడ్ బాల్స్ తయారీకి అవసరమైన విత్తనాలతో పాటు మట్టి పేడ సమకూర్చుకున్నారు. జూన్ చివరికల్లా విత్తన బంతుల తయారీ పూర్తి చేయడంతో పాటు త్వరితగతిన వాటిని చల్లడం కోసం కార్యాచరణ రూపొందించారు. కొన్ని విత్తన బంతులను నేరుగా చల్లవచ్చు, అయితే కొండ ప్రాంతాలు, అడవుల్లో చల్లడం కొంచెం కష్టం. అందుకోసం డ్రోన్లను వినియోగిస్తున్నారు. గతంలో హెలికాప్టర్ల ద్వారా సీడ్ బాల్స్ చల్లారు, కానీ అది చాలా ఖర్చుతో కూడుకున్నది. పైగా సమయానికి హెలికాప్టర్లు దొరకడం కష్టం. అందుకోసం డ్రోన్లను ఈ ప్రక్రియలో వినియోగించనున్నారు. గుంటూరులోని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం డ్రోన్ విభాగం దీనికి అవసరమైన సాంకేతికత అందిస్తోంది. ఏపీ డ్రోన్ కార్పొరేషన్ నుంచి కూడా డ్రోన్లను సమకూర్చుకుని సీడ్ బాల్స్ చల్లేందుకు అధికార యంత్రాంగం సన్నద్ధమైంది. ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీ ఉంటేనే అగ్రికల్చర్ కూడా సస్టైనబిలిటీ ఉండేది అనేది మా అందరికి కూడా తెలిసిన విషయమే. అందులో భాగంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు టేకప్ చేసినటువంటి ఈ డ్రోన్ల ద్వారా పర్యావరణ పరిరక్షణ మరియు పచ్చదనం పెంపుదల అనే కార్యక్రమం కింద విత్తనాలు డ్రోన్ ద్వారా మానవ సహితంగా వెళ్ళి విత్తనాలు వేయలేని ప్రదేశాల్లో, అదేవిధంగా టైంకి ఎక్కువ ఏరియా కవర్ చేయాలన్న పరిస్థితుల్లో, అలాగే ఇబ్బందికరమైన పరిస్థితి వర్షం పడుతున్నా కూడా విత్తనాలు కొండల మీద జల్లాలన్నా, ఫారెస్ట్ ఏరియాలు జల్లాలన్నా కూడా మానవ సహితం కుదరదు. కాబట్టి ఈ డ్రోన్ టెక్నాలజీని దాంట్లో కూడా ప్రవేశపెట్టడానికి బృహత్తర కార్యక్రమం చేపట్టడంలో మేము ఆచార్య ఇంజనీరింగ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ తరఫున భాగస్వామ్యం కావడం చాలా సంతోషిస్తున్నామండి. ఇది భారతదేశంలోనే మన రాష్ట్రం నుంచి జరుగుతున్నటువంటి మేబీ అడ్వాన్స్డ్ టెక్నాలజీ యూసేజ్ ఇన్ ఫారెస్ట్ మేనేజ్మెంట్, ఫారెస్ట్ డెవలప్మెంట్ అని చెప్పుకోవచ్చు. అయితే దీంట్లో ఇప్పుడు మా దగ్గర ప్రస్తుతానికి ఉన్నటువంటి 10 కేజీల డ్రోన్లు 30 కేజీల డ్రోన్లు కూడా మేము సమకూర్చుకోవడం జరిగింది. దాన్ని ఫర్దర్గా ఇంకా 70 కేజీల డ్రోన్లు కూడా సమకూర్చుకొని ఫారెస్ట్ ఏరియాలో ఇక్కడ ఉన్నటువంటి రకరకాల విత్తనాలు సైజును బట్టి ఏ విధంగా డిస్పెన్స్ చేయాలని ప్రామాణిక నిర్దేశికలు కూడా రూపొందించి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి సమన్వయంతో రాష్ట్ర ప్రభుత్వానికి అందజేయడం జరుగుతుందండి త్వరలో. సీడ్ డిబ్లింగ్ అనుకోండి, మనము ఎక్కడైనా సీడ్ మట్టి తీసి పెట్టచ్చు. ఇప్పుడు సీడ్ బాల్స్ ఏంటంటే దాంట్లో మట్టి ఉంటుంది, అదేవిధంగా కౌడంగు అవన్నీ ఉంటాయి కదా. కొండల మీద చల్లితే ఏంటంటే మనము రీచ్ అవ్వలేని ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో అక్కడికి కొండల మీదకి విసరడము ఇవన్నీ చేయడం వల్ల ఏంటంటే మనకి ఎక్కువ రిజల్ట్ అనేది కనిపిస్తుంది. అక్కడ కూడా మనం గ్రీనరీ డెవలప్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది సీడ్ బాల్స్ అనేది కాన్సెప్ట్. సీడ్ బాల్స్ ఎక్కడైనా మనం చల్లుకోవచ్చు. హిల్లీ ప్రదేశాలు చల్లితే ఏంటంటే వర్షము మంచి 2 వర్షాలు పడ్డాయి అనుకోండి, కొంచెం తేమ ఉంటుంది. ఆ టైంలో కనుక చల్లితే మనకి తొందరగా విత్తనము మొలకెత్తి ప్లాంటింగ్ పర్సంటేజ్ అనేది ఎక్కువ ఉంటుంది. ఎక్కడైనా మనం చేయొచ్చు, ఇబ్బంది ఏ ఖాళీ ప్రదేశాలైనా చేయొచ్చు. విత్తన బంతులు అనేది మనం చల్లొచ్చు అన్నమాట. పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్వయంగా విత్తన బంతుల తయారీలో పాల్గొన్నారు. వీటి తయారీ ఎలా ఉంటుందంటే 70% పచ్చిపేడ, 30% ఎర్ర బంకమట్టి మిశ్రమాన్ని తీసుకుని చపాతీ పిండిలా మెత్తగా కలుపుతారు. దీంట్లో గడ్డి, రాళ్లు లేకుండా చిన్న ముద్దలుగా చేస్తారు. అంకుడు, రేల, చింత లాంటి చిన్న విత్తనాలు ఒక్కో బంతికి 3 చొప్పున, తెల్ల, నల్లమద్ది లాంటి పెద్ద విత్తనాలు బంతికి 1 చొప్పున పెడతారు. ఎండలో కనీసం 2-3 రోజులు ఉంచుతారు. మన ఇంట్లో కూడా సులభంగా సీడ్ బాల్స్ తయారు చేసుకోవచ్చు. ముందుగా స్థానిక వాతావరణానికి తట్టుకుని పెరిగే విత్తనాలు సేకరించాలి.
పైన చెప్పుకున్న పేడ, ఎర్ర, బంకమట్టి మిశ్రమంలో విత్తనం వేసి 2-3 రోజులు ఉంచితే సీడ్ బాల్ తయారైనట్లే. మట్టి, పేడ పూత వల్ల విత్తనాలను పక్షులు, కీటకాలు, ఎలుకలు తినకుండా రక్షణ లభిస్తుంది. వర్షం పడగానే బంతిలోని ఆవు పేడ, మట్టి విత్తనానికి అవసరమైన పోషకాలను అందించి మొక్క వేగంగా పెరగడానికి సహకరిస్తుంది. మనం స్వార్థంగా అయిపోతా ఉన్నాం. చెట్లని కూల్చేసినంత తేలిగ్గా చెట్లను పెంచలేకపోతున్నాం. భవిష్యత్తు ఈ రోజున పక్కన ఇందాక కూర్చున్న చిన్న బిడ్డలు కానీ వీళ్ళు కానీ వాళ్ళ భవిష్యత్తు కోసం చేస్తుంది. ఈ సీడ్ బాల్స్ని అడవులు, కొండ ప్రాంతాల్లో, మొక్కలు తక్కువగా ఉన్న ప్రదేశాలు, నదీ తీరాలు, చెరువు గట్లు, ఖాళీ ప్రదేశాల్లో వెదజల్లే ఏర్పాటును చేస్తూ ఉన్నాం. కొండలు, మనుషులు వెళ్ళలేని ప్రాంతాల్లో సీడ్ బాల్స్ చల్లేందుకు అధునాతన డ్రోన్ సాయంతో దీన్ని జల్లిస్తూ ఉన్నాం. రాష్ట్రాన్ని హరితవనంగా మార్చడం కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఈ అద్భుత కార్యక్రమంలో విద్యార్థులు, మహిళలు, స్వయం సహాయక సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, అధికారులు, ప్రజాప్రతినిధులతో పాటు ప్రతి ఒక్కరూ ప్రజా ఉద్యమంలో దీన్ని చేయాలని నేను మీకు ఈ పిలుపుని అందిస్తున్నాను. మీరు కూడా దీంట్లో పాల్గొనండి. ఎక్కడ అవకాశం ఉంటే ఒక చెట్టుని పెంచే కార్యక్రమాన్ని చేయండి. ఏ విధమైన ప్రణాళిక చేస్తే దీంట్లో సక్సెస్ రేషియో ఎక్కువ వస్తుందో దాన్ని తీసుకున్న తర్వాత ఈ స్టేట్ టార్గెట్ అయినటువంటి ఏదైతే 2.5 కోట్ల సీడ్ బాల్స్ తయారీ ఉందో అది అన్ని రేంజ్ల నుంచి అన్ని బీట్లకి డిస్ట్రిబ్యూట్ చేశారు. సో దట్ దీనిని మేము వచ్చే వారం నుంచి ఒక నెల పాటు ఒక ఉద్యమంగా ప్రజల్లోకి తీసుకెళ్లేసేసి అందరూ భాగస్వామ్యం చేసి ఈ విత్తన బంతులను చేసి వర్షాలు వచ్చే ముందు 1-2 రోజుల ముందు వీటిని డిస్పర్స్ చేసేసేసి ఈ విధంగా దీన్ని జనాల్లోకి పంపించే కార్యక్రమాన్ని చేయాలని చెప్పేసి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి కోరుకుంటున్నాం. సీడ్ బాల్స్ విధానంలో తక్కువ ఖర్చులోనే సత్ఫలితాలు సాధించవచ్చు. అందులోనూ నర్సరీల్లో పెంచిన మొక్కలు వేరే చోటికి తీసుకెళ్లి నాటాలి, నీరు పోయాలి. విత్తన బంతుల ద్వారా ఆ పని ఉండదు. కాబట్టి సీడ్ బాల్స్ విధానమే ఉత్తమమని నిపుణుల అభిప్రాయం. అయితే సీడ్ బాల్స్ చల్లడం లేదా మొక్కలు నాటడంతో పర్యావరణ పరిరక్షణ బాధ్యత పూర్తి కాలేదనే విషయాన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది. అవి చెట్లుగా ఎదిగేలా సంరక్షించాలి. అభివృద్ధి పేరిట నరికివేయకుండా చూడాలి. అడవుల ఆక్రమణలకు అడ్డుకట్ట వేయాలి. అప్పుడు ప్రభుత్వం నిర్దేశించుకున్న 50% పచ్చదనం లక్ష్యం నెరవేరుతుంది.